పాపపు సొమ్ము ఒకటి అర కాదు కదా. మాచవరంలో కాంప్లెక్స్ కొనుక్కున్నావు, కైకలూరులో ఉన్నటువంటి నీ ఏజెంట్ ఉన్నాడు కదా, నీ ఏజెంటు అప్పు చెప్పి కొనుక్కున్నావు. హైదరాబాదులో విల్లా కొనుక్కున్నావు, బెజవాడలో కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, బందర్లో బందరకోటలో కడుతున్నావు, మీ అత్తగారికి కడుతున్నావు పాతింటి పడేసి. మీ అత్తగారి ఇంటి ఎదురుకుండా మన లేఅవుట్లో వాటాదారుడైనటువంటి వాడి దగ్గర మా ఆవులు కట్టుకోవాలని 1000 గజం కొనుక్కున్నావు. జిల్లాలో దాదాపుగా కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇంత గొప్పగా లేనటువంటి లలితా రైస్ అనే అడ్వర్టైజ్మెంట్ వింటాం. అలాగే పయ్యావుల కేశవ్ గారు, ఈంకుడు సీను గారు, వాళ్ళిద్దరితో పోటీగా ఎన్ని కోట్లయింది మిల్లుకి? మిల్లు కట్టుకున్నావు. మార్కెట్లో మబ్బులు తాకేటువంటి బిల్డింగ్ కట్టుకుంటున్నావు. వెంకటజలం గారు ఏమైనా ఏడ్చాడా? శ్రీపతి వెంకటజలం ఏమన్నా మీ బిల్డింగ్ల మీద బయట ఏడ్చాడా? ఏడవలేదు కదా. మరి ఎందుకు మీకు ఏడుపు అంటున్నా? ఈ సామాన్యుడింటి మీద ఎందుకు కొల్లి రవీంద్ర నీకు ఏడుపు? ఇగోనా ఇవాళ ఫోన్ చేసి ఏం మాట్లాడతావు? వాళ్ళు చెప్తున్నారు గోపాన్పాలెం ఊళ్ళోకి వచ్చి నష్టపరిహారం కడతావంట. ఏ నష్టపరిహారం ఎక్కడి నుంచి కడతావు? మున్సిపాలిటీ నుంచి డీడీపీ ఇస్తావా? సెంటరింగ్ సామానికి 30 లక్షలు అయిపోయింది, నాశనం అయిపోయింది సెంటరింగ్ అంతా అంటున్నారు. సెంటరింగ్ సామానికి 30 లక్షలు అంటున్నారు, కట్టమంటున్నాడంట. ఇల్లు గాలి ఓ పక్క ఇల్లు పడిపోయి అతనే ఏడుస్తుంటే వెంకటజలం అయినా శ్రీపతి వెంకటజలం అయినా ఆ సెంటరింగ్ కోడ్ వచ్చి నా డబ్బులు కడతావా లేదా అని చెప్పని పేక మీద కూర్చున్నాడు. అంటే 75 లక్షల నష్టాన్ని మున్సిపాలిటీ నుంచి డీడీ ఇస్తారా అని అడుగుతున్నాను. ఎలా నష్టపరిహారం గోపాన్పాలెం వచ్చి కడతావు? ఎక్కడి నుంచి కడతావు? ముడా చైర్మన్ ఇస్తానని 9.5 కోట్లు తీసుకున్నావు కదా, దాంట్లో నుంచి కడతావా? దేంట్లో నుంచి కడతావా డబ్బులు? ఎక్కడి డబ్బులు? ఇన్కమ్ ట్యాక్స్లో నీ రిటర్న్స్లో నీకు నీ భార్యకి కలిపి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం నీకున్నది గడిచిన 5 ఏళ్లలో, నువ్వు మంత్రి అయ్యేప్పటికి నీ 5 ఏళ్లలో నీ ఆదాయం 27 లక్షల రూపాయలు. ఇది 75 లక్షల రూపాయలు. ఎక్కడి నుంచి కడతావు?